ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మన హిందూ ధర్మశాస్త్రాలలో గురు పుష్మికి చాలా విశిష్టత కలిగి ఉంటుంది. ఈ నెల 21 గురువారం నాడు గురు పుష్మి యోగం కలిసి వచ్చింది. గురువారం నాడు పుష్మి నక్షత్రం ఏర్పడితే దాన్ని గురు పుష్మి యోగం అని అంటారు. ఈ అద్భుతమైన గురు పుష్మి యోగం చాలా అరుదుగా ఏర్పడుతుంది. కాబట్టి ఈ నెల ఆగస్టు 21వ తేదీ అనగా రేపు గురు పుష్యమి యోగంలో చేసే కొన్ని పరిహారాల వల్ల మీ తలరాతను మీరే మార్చుకోవచ్చండి. ఇక పట్టిందల బంగారం అవుతుంది. మీకు ఏ పని చేసినా కూడా మంచిగా కలిసి వస్తుంది. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఈరోజు ప్రత్యేకంగా ఈ పరిహారాలు చేయడం వల్ల మీకు అన్ని విధాలుగా బాగా కలిసి వస్తుంది. ఈ నెల ఆగస్టు 21 గురువారం నాడు తెల్లవారుజామున 5:53 నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు గురు పుష్యమి యోగం ఏర్పడబోతుంది. ఈ సమయంలో బృహస్పతి ప్రభావం ఎక్కువగా ఉంటుందండి. కాబట్టి ఈ గురు పుష్యమి నక్షత్రంలోని కొన్ని వస్తువులు కనుక కొని మీ ఇంటికి తెచ్చుకుంటే డబ్బు పరంగా మీకు బాగా కలిసి వచ్చి కుబేరులుగా అవుతారు అని వేద పండితులు కూడా చెప్తున్నారు. అంతటి శక్తి ఈ గురు పుష్యమి నక్షత్రానికి ఉంటుందన్నమాట. మన శాస్త్రాల ప్రకారం చూస్తే గనక ఈ పుష్యమి నక్షత్రంలో విసిరంతా బంగారం కొన్నా సరే లక్ష్మీ కటాక్షంతో జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారండి. అలానే ఎండు వస్తువులు, వాహనాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు కొన్నా సరే అపారమైన సంపద వరించి ఇక మీ జీవితంలో త్వరగా కుబేర్లుగా అవుతారండి. అంటే మీకు ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నా, డబ్బుకు సంబంధించిన సమస్యలు ఉన్నా సరే వాటన్నిటి నుంచి బయటపడతారు. ఇక ఇల్లంతా కాసుల వర్షంతో నిండిపోతుంది. కాబట్టి ఈ పుష్యమి నక్షత్రంలో ఒక చిన్న బంగారం కొన్నా, ఎండి కొన్నా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి నడిచి వస్తుంది. అంతటి పవర్లండి ఈ గురు పుష్యమి యోగానికి ఉంటుంది. ఈ పవర్ఫుల్, ఈ శక్తివంతమైన రోజున బంగారం మీ ఇంటి అదృష్టాన్ని పెంచుతుంది. అయితే ప్రతి ఒక్కరూ బంగారం కొనలేరు కదా. కాబట్టి బంగారం కొనేని వారు ఈ గురువారం నాడు మర్చిపోకుండా పసుపుని కొని మీ ఇంటికి తెచ్చుకోండి. ఎందుకంటే మీ గురు పుష్యమి నక్షత్రంలో పసుపు కొంటే మీరు గనక ఊహించలేనంత అదృష్టం, ఐశ్వర్యం మీ కుటుంబానికి కలుగుతుందండి. పసుపు ధనలక్ష్మికి ఆకర్షిస్తుంది. 5 రూపాయల పసుపు మీ తలరాతను మార్చేసి విపరీతమైన సంపదను తెచ్చిపెడుతుందండి. కాబట్టి ఈ గురు పుష్యమి నక్షత్రంలో పసుపు రంగులో ఉండే ఏ వస్తువులు కొన్నా సరే మీ ఇంట్లోకి ధనలక్ష్మి దేవి నడిచి వస్తుందండి. మీ ఇంట్లో లక్ష్మీదేవి ఆహ్వానం పలుకుతున్నట్టే. ఇక మీ ఇంట్లోకి ధనలక్ష్మి నడుచుకుంటూ వస్తుంది. విశేషంగా ఈ గురుపుష్మి నాడు లక్ష్మీదేవి మరియు వెంకటేశ్వర స్వామిని చిత్రపటానికి కూడా మీ కొని తెచ్చి పెట్టుకున్నా చాలు. మీ పూజ మందిరంలో పెట్టుకుంటే లక్ష్మీనారాయణ ఆశీర్వాదం వెళ్ళవేళలా మీ ఇంటిపై ఉంటుంది. ఇక మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలున్నా సరే, ఎలాంటి కష్టాలున్నా సరే వెంటనే తీరిపోవాలి అంటే గనక తప్పకుండా ఈ గురువారం రోజున మీ ఇల్లంతా కూడా సాంబ్రాణి పొగను వేసుకోండి. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోతుంది. మీ కుటుంబంలో సమస్యలన్నీ తీరిపోతాయి. అదేవిధంగా ఈ గురుపుష్మి యోగం నాడు ఈ రోజున, ఇంతటి శక్తివంతమైన రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయండి. మీ జాతకంలో ఉన్న దుష్ట శక్తులు మొత్తం కూడా, అంటే గ్రహ దోషాలు ఏవైనా సరే మిమ్మల్ని పట్టి పీడిస్తున్నవన్నీ కూడా అన్నీ పోతాయండి. అదృష్టం, ఐశ్వర్యం బాగా కలిసి వస్తుంది. అలాగే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పసుపు రంగు వస్త్రాలు ధరించండి. గురు పుష్మి నక్షత్రంలో పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే కనుక మీ జాతకంలో అదృష్టం పెరిగి ప్రతి పనిలో విజయం మీదేనండి. విజయాన్ని సాధించి ఇంటికి తిరిగి వస్తారు. అలాగే ఈ గురు పుష్మి నాడు ప్రతి ఒక్కరు కూడా ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ఇంటి గుమ్మం ముందు స్వర్తి గుర్తును వేసుకోండి. ఈ స్వర్తి గుర్తులో సకల దేవతలు నివసిస్తారండి. కాబట్టి మీ ఇంటి సింహద్వారం పైన పసుపుతో స్వర్తి గుర్తును గనక వేసుకుంటే మీ జీవితంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో మీరే చూసి ఆశ్చర్యపోతారు. ఏమీ లేని స్థాయి నుండి కూడా గొప్ప స్థాయికి మీరు ఎదుగుతారండి. మీ ఇంటికున్న అష్ట దరిద్రాలన్నీ తొలగిపోతాయి. అదృష్ట దేవత మీ ఇంట్లోకి అడుగు పెడుతుందండి. అదేవిధంగా విపరీతమైన డబ్బు కష్టాలతో ఇబ్బంది పడేవారు, బాగా డబ్బు సంపాదించాలని కోరుకునేవారు ఈ గురు పుష్యమి నక్షత్రంలో గోమాతకు ఆహారంగా తినిపిస్తే కనుక ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోయి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఇంతటి అద్భుతమైన పుష్యమి నక్షత్రంలో ప్రతి ఒక్కరూ గోవుకు నమస్కారం చేసుకోండి. ఎక్కడ కనిపించినా సరే మొదటిగా మీరు ఎక్కడైనా సరే అండి, గోమాత కనుక కనిపించింది అనుకోండి, మొదటిగా మీరు నమస్కారం చేసుకోండి.
ఆహారం తినిపించి ఇక మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదగండి. విశేషంగా ఈరోజు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభించిన కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయండి. కాబట్టి గురుపుష్మి యోగం నాడు మీ పూజ గదిలో ఉన్న విష్ణుమూర్తి చిత్రపటం ముందు లేదా లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఒక చిన్న దీపం వెలిగించిన లక్ష్మీనారాయణను పూజిస్తే గనక ఈ సంవత్సరం అంతా మీకు ఎలాంటి ఆపదలు దరిచేరకుండా అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయండి. ఈ విధంగా ఈ గురుపుష్మి నాడు ప్రతి ఒక్కరు కూడండి ఓం నమో భగవతే వాసుదేవాయ నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు లేదా 108 సార్లు జపించడం మీ కుటుంబానికి చాలా వరకు మేలు అనేది జరుగుతుందండి. అంటే చాలామందికి పూజలు చేయడం కుదరని పక్షాన ఇలాంటి మంత్రాలు చదువుతూ ఉన్నా చాలండి. విపరీతమైన డబ్బు సంపాదించి మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలి అంటే గనక ఈ పుష్యమి నక్షత్రంలో కనకదార సూత్రాన్ని చదవండి. మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అలానే ఈ రోజున గురుపుష్మి రోజున ఒక పవర్ఫుల్ పరిహారం కనుక చేసినట్లయితే కనుక మీ జీవితంలో అద్భుతాలు చూస్తారండి. ఆ పరిహారం ఏమిటి అంటే ఒక తెల్లటి పేపర్ని తీసుకోండి, ఎల్లో కలర్లో స్కెచ్ని తీసుకోండి, లేదా పెన్నును కానీ పసుపును తీసుకోండి. పసుపు తీసుకుంటే చాలా మంచిది. ఆ పేపర్ పైన మీ ఇంటి యజమాని పేరు అలాగే మీ కోరికలను మీకున్న సమస్యలను రాసి ఆ పేపర్ని మడతపెట్టి మీ పూజా మందిరంలో పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి కోరిన కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి. అదేవిధంగా ఈ గురుపుష్మి నాడు తులసి మొక్కకు 5 ప్రదక్షిణలు చేస్తే గనక మీరు ముక్కోటి దేవతలకు సంతృప్తి చెందిన కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయండి. సంపదను ఆకర్షించే పవర్ఫుల్ శక్తి యాలకులు మాత్రమే ఉంటుంది. లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైనవి వాటిల్లో యాలకులు ఒకటి. కాబట్టి ఈ గురుపుష్మి నాడు మీ బీరువాలో డబ్బు దాచే ప్రదేశంలో 5 యాలకులు పెట్టుకోండి. అలానే ఈ గురుపుష్మి నక్షత్రంలో స్వర్ణ గణపతి మంత్రాన్ని చదివితే గనక ఇక మీ ఇల్లంతా కూడా బంగారంతో నిండిపోతుందండి. ఇక మీకు తరచుగా బంగారం కొంటూనే ఉంటారు. మరి ఆ శక్తివంతమైన మంత్రం ఏమిటి అంటే ఓం నమో హేరంబ మదమోతాత హస్తిముఖాయ మమ స్వర్ణపాప్తం కురు కురు స్వాహ. ఓం నమో హేరంబ మదమోతాత హస్తిముఖాయ మమ స్వర్ణపాప్తం కురు కురు స్వాహ. ఈ స్వర్ణ గణపతి మంత్రాన్ని 21 సార్లు జపిస్తే గనక మీరు ఊహించలేనంత బంగారం కొంటారండి. అలాంటి అవకాశాలు అనేది మనకి కల్పిస్తాయి. అదేవిధంగా ఈ గురుపుష్మి నక్షత్రంలో సాయంత్రం 6 దాటిన తర్వాత అంటే సంధ్యా సమయంలో మీ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర 2 దీపాలే వెలిగించి ఇంటి గుమ్మానికి ఆరతనివ్వండి. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి తక్షణమే అడుగు పెడుతుందండి. ఇక ఈ గురుపుష్మి నాడు ఎన్నో అమృత యోగాలు ఏర్పడబోతున్నాయి. కాబట్టి ఈ పుష్యమి నక్షత్రంలో మీరు ఏ పని ప్రారంభించినా ఏ పని చేసినా సరే ఖచ్చితంగా 100కి 100% ఫలిస్తుందండి. ఏ పని ప్రారంభించినా సరే చాలా మంచి జరుగుతుందని నమ్మకం కూడా. కాబట్టి ఈ గురుపుష్మి రోజున కొత్త వ్యాపారాలు ప్రారంభించినా కొత్త పనులు చేపట్టినా చాలా మంచి అనేది జరుగుతుంది. ఈ గురుపుష్యమి నక్షత్రంలో గృహప్రవేశాలు చేస్తే శాశ్వతమైన ఐశ్వర్యం మీ ఇంటికి లభిస్తుంది. మన జ్యోతిష శాస్త్రంలో కూడా స్త్రీ యంత్రానికి చాలా శక్తి ఉంటుందని చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ పుష్యమి నక్షత్రంలో స్త్రీ యంత్రం తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే కుబేరుడి యొక్క ఆశీర్వాదంతో మీ ఇంటి ఆదాయం క్రమంగా పెరిగి అది త్వరలోనే మీరు శ్రీమంతులు అయ్యే అవకాశం అనేది కనిపిస్తుంది. ధనవంతులు అయ్యే అవకాశం కూడా ఉంటుందండి. ఇక ఈ రోజున చేసే దాన ధర్మాలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ రోజు ఏ పని చేసినా ఏ పూజ చేసినా ఏ నోము చేసినా చాలా మంచిదండి. కాబట్టి ఈ గురుపుష్మి నాడు పేదవారికి ఆహారం దానం చేయడం వస్త్రదానం చేయడం చాలా మంచి. అలాగే బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణ సమర్పిస్తే గనక వారి యొక్క ఆశీర్వాదం తీసుకుంటే మీ కుటుంబానికి చాలా మంచి అనేది జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోలో చెప్పిన విధంగా చేయండి. ఖచ్చితంగా మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు చూస్తారండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసి వెళితే దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓం శ్రీ మాత్రే నమః.